నమస్తే పొలిటికల్ వాయిస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల వేడి కూడా మొదలైంది. దానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని చూద్దాం. భారతదేశంలో ఏం జరుగుతున్నది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతున్నది, ఇదే విధానము భారతదేశం మొత్తం జరుగుతున్నది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పాంప్లెట్ గురించి, ఒక కరపత్రం గురించి చదివి దానికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలిద్దాము. ఇది ముస్లిం మేలుకో నీ ఉనికి కాపాడుకో, ముస్లిం సోదరులారా తస్మాత్ జాగ్రత్త, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అనైతిక మతతత్వ కూటమి టీడీపీ బీజేపీ జనసేనలకు ఓటు వేసే ముందు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయండి. టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే. బీజేపీ టీడీపీ కలిసి ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఉనికి లేని బీజేపీని తెలుగుదేశం పార్టీ నెత్తిన పెట్టుకొని మతతత్వ రాజకీయాలకు తెరలేపింది. బీజేపీ తెలుగుదేశం పార్టీ భుజం పైన తుపాకీ పెట్టి ముస్లిం సమాజంపైకి గురిపెట్టింది. ఇది సెక్యులర్లారా, సెక్యులర్ గురించి మాట్లాడేటోళ్ళు, ఒకవేళ హిందువుల గురించి మాట్లాడితే సెక్యులర్ విధానం గురించి మాట్లాడేటువంటి వాళ్ళారా, మరి ముస్లిం సమాజం కోసం మాట్లాడితే అది మతతత్వమా అవునా కాదా అనేటువంటి చూడాలి. హిందువుల హక్కుల కోసం పోరాడితే, హిందువులకు రావాల్సిన అంశాల కోసం పోరాడితే, వాటి గురించి మాట్లాడితే మతతత్వాన్ని మాట్లాడేటువంటి కుహనా మేధావులంతా కూడా ఈ పాంప్లెట్కి సంబంధించినటువంటి అంశాన్ని చూడాలి, ఈ పాంప్లెట్ చూడాలి. అయితే తెలివిగా ఇక్కడ ఎవరి పేరు వేసుకోలేదు, మేధావుల సంఘం పెట్టుకున్నారు. దేనికి రిజిస్టర్డ్ సంఘం కాదు, కావాలని పెట్టినటువంటిది. సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ చట్టాలను అమలుపరిచి భారతదేశంలో ముస్లింల ఉనికికే ప్రమాదం ఏర్పడనుంది. సిఏఏకి సంబంధించినటువంటి అంశంలో భారతదేశంలో ముస్లింల ఉనికికి ఏ విధంగా నష్టం అనేటువంటిది ఈ మేధావులు చెప్పాలి. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, పౌరసత్వ సవరణ చట్టం ద్వారా పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, ఆఫ్ఘనిస్తాన్లో హింసకు గురైనటువంటి అక్కడి మైనార్టీలు, హిందువులు కానీ, సిక్కులు కానీ, క్రైస్తవులు కానీ, లేదంటే బుద్ధులు కానీ, పార్సీలు కానీ, జైనులు కానీ, అట్లాంటి వాళ్ళు ఆ 3 దేశాల్లో హింసకు గురవుతున్నమాట వాస్తవమా కాదా? మరి వాళ్లకు ఇక్కడ భారతదేశంలో పౌరసత్వం ఇస్తే ముస్లింలకు వచ్చినటువంటి నష్టం ఏమిటి? అంటే అక్కడ ఉండేటువంటి ముస్లింల చేత హిందువులంతా హింసకు గురై చచ్చిపోతే మీకు ఆనందంగా ఉంటుందా? ముస్లిం మేధావులారా, ఆంధ్రప్రదేశ్ ముస్లిం మేధావులారా, అంటే హిందువులకు జరిగినటువంటి అన్యాయం గురించి వాళ్లకు న్యాయం చేస్తే ముస్లింలకు వచ్చినటువంటి నష్టం ఏమిటి? దీనిపైన సమాధానం చెప్పాలి ఈ పాంప్లెట్ కొట్టినటువంటి వాళ్ళు. ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ చట్టాలను అమలుపరిచి భారతదేశంలో ముస్లింలకు ఉనికే ప్రమాదం. ఒకవేళ ఎన్ఆర్సీ అప్లై చేసిరనుకోండి, ఎన్ఆర్సీ కనుక వస్తే ఎన్ఆర్సీ ద్వారా మీకు వచ్చినటువంటి నష్టం ఏమిటి? పాకిస్తాన్లో కూడా ఉంది కదా జాతీయ గుర్తింపు కార్డు, ఏముంది అక్కడ? ఎన్ఆర్సీ రావడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలకు నష్టం ఏమిటి? అక్రమంగా భారతదేశంలోకి వచ్చినటువంటి రోహింగ్యా ముస్లింలు, బంగ్లాదేశ్ ముస్లింలు, ఆఫ్ఘనిస్తాన్ ముస్లింలు, లేదంటే అక్రమంగా వచ్చినటువంటి విదేశీయులు ఎవరైనా సరే ఎన్ఆర్సీ ద్వారా వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారు. వాళ్ళు రోహింగ్యాలు కావచ్చు, బంగ్లాదేశ్ వాళ్ళు కావచ్చు, పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కావచ్చు, నైజీరియన్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు. భారతదేశంలోకి అక్రమంగా వచ్చినటువంటి చొరబాటుదారులు ముస్లింలైనా సరే మీ ముస్లిం మేధావుల సంఘానికి సరైనటువంటి విధానమేనా? మరి ఎవరైనా కావచ్చు. భారతదేశంలో ఒక విధానం ఉంది. ఈ దేశం యొక్క పౌరసత్వం కావాలంటే తస్లీమా నస్రీన్ లాంటి వాళ్ళు ఉన్నారు, అద్నా సమీ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ భారతదేశ పౌరసత్వం వచ్చింది. వాళ్ళు ముస్లింలైనా కూడా 11 సంవత్సరాల పాటు భారతదేశంలో ఉండి భారతదేశ చట్టాలను గౌరవిస్తే ఎవరికైనా ఇక్కడ ఉండేటువంటి చట్టాల ప్రకారం వాళ్ళందరికీ పౌరసత్వం వస్తుంది. ఎన్ఆర్సీ వస్తే మీకు వచ్చినటువంటి బాధ ఏమిటి, ఇబ్బంది ఏమిటి? అంటే పొలోమని అక్రమంగా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ముస్లింలంతా భారతదేశంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ ముస్లిం మేధావుల సంఘానికి ఎటువంటి ఇబ్బంది లేదా? ఈ అంశాలపైన సమాధానం చెప్పాల్సినటువంటిది ఉంది. ఇది ఎన్పిఆర్ చట్టాలను అమలు చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింల ఉనికికి ఏం ప్రమాదము, ఎక్కడ ప్రమాదం ఉన్నది అంటే అక్రమ చొరబాటుదారులకు ముస్లిం మేధావుల సంఘము మద్దతు తెలుపుతున్నదా? దీనికి సంబంధించినటువంటి అంశం చెప్పాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ చట్టం అమలుపరిచి మన షరియా చట్టాన్ని కనుమరుగు చేయనున్నారు. అందులో షరియా చట్ట ప్రకారం నికాకులా తలాకులు ఉండవు. మన షరియా చట్ట ప్రకారం మన ఆస్తుల పంపకాలు ఉండవు. తలాకు అంటే ఆల్రెడీ తలాకును భారతదేశ ప్రభుత్వము ఇప్పటికే రద్దు చేసింది. 3 తలాక్ చట్టాన్ని రద్దు చేసింది. అంటే ఇంకా తలాక్ కోరుకుంటున్నారా ముస్లిం మేధావులు?
భారతదేశం చేసినటువంటి చట్టాలను ఉల్లంఘిస్తారా? అయితే మీకు భారత రాజ్యాంగం మీద గౌరవం లేదా? రాజ్యాంగం ప్రకారం ఇచ్చినటువంటి ఈ చట్టాలపైన మీకు గౌరవం లేదా? భారత రాజ్యాంగం కావాలా, మీకు అవసరం లేదా? ఈ విషయాన్ని కూడా తేల్చి చెప్పాలి. అంటే ఇప్పుడున్నటువంటి ఈ మేధావుల సంఘం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు ప్రోత్సాహిస్తూ రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నదని అర్థం చేసుకోవచ్చా? ఇది ఇంకొక అంశం. యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే భారతదేశంలో ఉన్నటువంటి మతాలకు సంబంధం లేకుండా అందరూ సమానమనే చెప్తున్నారు కదా, మళ్ళీ ముస్లింలకు ఎందుకు బాధ వస్తుంది? మరి హిందువులు కూడా మాట అనొచ్చు కదా, మేము హిందువులం మెజారిటీ, మాకు ఎక్కువ హక్కులు ఉండాలి, ముస్లింలతోటో ఇంకో మైనార్టీలో సిక్కులకో బౌద్ధులకో మాకంటే ఎక్కువ హక్కులు ఎందుకుంటే తక్కువ హక్కులు ఉండాలని చెప్పొచ్చు కదా. మరి హిందువులేమో రాజ్యాంగాన్ని గౌరవించాలి, హిందూ చట్టాలను పాటించొద్దు, కానీ ముస్లింలకేమో షరియా చట్టాలు మాత్రమే ఉండాలా? ఇదేనా మీ మేధావితనం అనేటువంటిది? నికా కులా మీరు పెళ్లి చేసుకుంటే దానికి సంబంధించినటువంటి అంశం ఏముంటుంది? యూనిఫామ్ సివిల్ కోడ్ ఉత్తరాఖండ్లో ఇచ్చారు, బాల్య వివాహాలు రద్దు చేసిరు. బాల్య వివాహాలు రద్దు చేయకూడదా? రెండో వివాహాలు చట్టానికి వ్యతిరేకంగా మొదటి భార్యకు సంబంధించినటువంటి ఒప్పందం లేకుండా, మొదటి భార్యతో సంబంధం లేకుండా రెండో వివాహం చేసుకోవడాన్ని నేరంగా పరిగణిస్తున్నది. అది అవసరం లేదా? అంటే ఒక వ్యక్తి, ఒక మనిషి 10-12 మందిని పెళ్లి చేసుకున్నా కూడా ఇబ్బంది లేదా? మిగిలిన మేధావులు, మిగిలిన సమాజం కూడా దీనిపైన ఆలోచించాలి. మరి ఇది ఏ విధంగా సెక్యులర్ మేజర్గా కుహనా లౌకికవాదులారా ఆలోచించండి, దేశానికి ప్రమాదం ఎక్కడ పొంచి ఉంది అనేటువంటి అంశాన్ని. బీసీఈ ముస్లింల రిజర్వేషన్ పూర్తిగా ఎత్తివేశారు. దివంగత వైఎస్ఆర్ ముస్లింలకు ఇచ్చిన 4% రిజర్వేషన్ ఎత్తివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఇది మన రాష్ట్రంలో కూడా అమలవుతుంది. దీంతో మన పిల్లల విద్యా ఉద్యోగాలకు దూరం అవుతారు. ఎందుకు దూరం అవుతారు? ఇప్పుడు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీలకు, ఈబీసీలకు నరేంద్ర మోడీ సర్కారే కదా కోటా ఇచ్చింది, అందులో ముస్లింలు కూడా ఉన్నారు కదా. ఆర్థికంగా వెనుకబాటుకు గురైనటువంటి అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పిస్తున్నారు కదా. 10% రిజర్వేషన్ ఉంది కదా, మీరు చెప్పినటువంటి దాంట్లో 10% రిజర్వేషన్లు ముస్లింలు కూడా వస్తారు కదా. ఇది రాజ్యాంగ వ్యతిరేకమా కాదా? అంటే రాజశేఖర్ రెడ్డి రాజ్యాంగ వ్యతిరేకంగా చేసినా కూడా, అంటే ముస్లింలకు ఏమైనా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి హక్కులే కావాలని మీరు కోరుకుంటున్నారా? మతపరమైనటువంటి రిజర్వేషన్లకు రాజ్యాంగ విరుద్ధమా కాదా? మతపరమైనటువంటి రిజర్వేషన్ అంబేద్కర్ చెప్పారు ఈ విషయాన్ని, రాజ్యాంగమే చెప్పింది ఈ విషయాన్ని. మతపరమైనటువంటి రిజర్వేషన్లకు హక్కు లేదని అంబేద్కర్ చెప్పాడు. ఖచ్చితంగా భారతదేశంలో ఉండేటువంటి కేవలం సిక్కులు తప్ప ఇతర మతస్థులకు మతం పేరితే రిజర్వేషన్లు ఇవ్వడానికి లేదు. ఆర్థిక వెనుకబాటుదారం మాత్రమే దానికి కులమానమైనటువంటి మాట చెప్పినటువంటి మాట వాస్తవం కాదా? దీనిపై చెప్పాలి. హిజాబ్ పూర్తిగా నిషేధిస్తారు. మన అక్క చెల్లెళ్ళు, ఆడపిల్లలు బుర్కా వేసుకొని బయట తిరిగే పరిస్థితి ఉండదు. ఎక్కడ భారతదేశంలో బీజేపీ అధికారంలో ఉన్న చోట ఎంతమంది ముస్లిం మహిళలను నరమేధం చేసిరు, ఎంతమంది బుర్కా గురించి మాట్లాడిరు? కర్ణాటకలో జరిగింది కూడా రాజకీయ ప్రేరేపితమైనటువంటిదే. గుజరాత్లో బుర్కాలు వేసుకొని తిరగట్లేదా? 30 ఏళ్ళ నుంచి బీజేపీ అధికారంలో ఉంది కదా. మీ ముస్లిం మేధావులారా గుజరాత్లో అక్కడే ఉంది కదా, గుజరాత్లో అధికారం ఉంది, మధ్యప్రదేశ్లో అధికారం ఉంది కదా, అక్కడ బుర్కాలు వేసుకొని తిరగట్లేదా? ఛత్తీస్గఢ్లో 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి అధికారంలో ఉంది కదా, అక్కడ ముస్లింలు బుర్కాలు వేసుకొని హిజాబ్లు వేసుకొని తిరగట్లేదా? అంటే ఇది ఒక ప్రాపగండా. అంటే ముస్లింల యొక్క మనసును చెడగొట్టేటువంటి పని చేస్తున్నారు. ఓట్ల రాజకీయం ఎవరు చేస్తున్నారు అనేటువంటిది ముఖ్యంగా హిందువులు గమనించాల్సినటువంటి విషయము. మిగిలినటువంటి వాళ్ళు మసీదులో లౌడ్ స్పీకర్ల ద్వారా ఇచ్చేటువంటి అజా కూడా నిషేధించబడుతుంది. అజాను నిషేధించాలని బీజేపీ ప్రభుత్వాలు చెప్పలేదే, సుప్రీంకోర్టే చెప్పిందే. అంటే మీకు సుప్రీంకోర్టు మీద నమ్మకం లేదా? సుప్రీంకోర్టు మీద మీకు నమ్మకం లేదా? సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పును అమలు చేయాలా వద్దా? ఈ అంశాలను ఎక్కడైనా భారతదేశంలో బీజేపీ గవర్నమెంట్ ఉన్న చోట మసీదుల్లో అజాను నిషేధించారా? ఈ అంశంపైన కూడా సమాధానం చెప్పాలంటే ఎట్లా బెదిరిస్తున్నారు ఓట్లందరినీ ఒక చోటికి తీసుకురావడానికి. మరి ఎవరు మతవాదులు, ఎవరు లౌకికవాదులు అనేటువంటి అంశంపైన మిగిలినటువంటి సమాజం అంతా ఆలోచించాల్సినటువంటి సమయం ఇప్పుడు వచ్చింది. హలాల్ మటన్ పూర్తిగా నిషేధించబడుతుంది. హలాల్ మటన్ ఎందుకు నిషేధించబడుతుంది? మీ ఇంట్లో మీరు హలాల్ చేసుకొని తింటే వాళ్ళు వచ్చి హిందువులు వచ్చి తినొద్దంటురా? ఇంకా బలవంతంగా ముస్లింల దగ్గర కొనేటువంటి హిందువులు బలవంతంగా హలాల్ మటన్ తింటున్నారు. వారికి వాళ్ళ స్వేచ్ఛ లేదా? మీరు హలాల్ మటన్ తినేటువంటి స్వేచ్ఛ మీకుంటే హలాలు చేయనటువంటి జటకా మటన్ తినేటువంటి స్వేచ్ఛ, హక్కు ఇతర మతస్థులకు లేదా? ఇతరులకు లేదా? బలవంతంగా హలాల్ మటన్ని భారతదేశంలో రుద్దింది ఎవరు?
ఇవాళ ఏ హోటల్కి వెళ్ళినా హలాల్ మటన్ అంటే చచ్చుకుంటూ మేము హలాల్ తినాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, బలవంతంగా మా చేత ఎందుకు తినిపిస్తున్నారు? ఈ అంశంపైన కూడా చర్చ జరగాలి. ఉత్తరాదిలో ముస్లింలపైన దాడులు మన రాష్ట్రంలో కూడా ప్రారంభమవుతాయి. ఎక్కడ జరిగినాయి ఉత్తరాదిలో ముస్లింలపైన దాడులు? ముస్లింలపైన దాడులు చేశారా? ముస్లింలు హిందువులపైన దాడులు చేశారా? ఎప్పుడు చేశారు? ఎక్కడి నుంచి చేశారు? ఏ ఏ ఏ సంవత్సరం? ఇవాళ 2024 నుంచి 1984 లేదా 1884 1784 ఇట్లా 100 సంవత్సరాల లెక్క తీద్దామా? ఎవరిపైన దాడులు చేశారనేటువంటి అంశంపైన చర్చకు సిద్ధమా? ముస్లిం మేధావుల సంఘం పేరుతోటి పాంప్లెట్ ఇచ్చినటువంటి వాళ్ళు దేశంలో వక్ఫ్ చట్టాన్ని రద్దు చేస్తూ ముస్లింల అభ్యున్నతి కోసం వస్తున్నటువంటి వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం చేయడానికి వక్ఫ్ చట్టాన్ని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేసింది కదా. నిన్న మొన్న హైదరాబాద్లో చనిపోయిన హనీఫ్ అలీ గారు వక్ఫ్ బోర్డు మెంబర్ ఉండేది హైదరాబాద్లో. మరి ఎట్లా వక్ఫ్ చట్టాన్ని రద్దు చేస్తారని చెప్తారు? వక్ఫ్ చట్టాన్ని ఎక్కడ రద్దు చేసింది? ఏ రాష్ట్రంలో అయినా రద్దు చేసిందా? పోనీ భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీతోటి భారతదేశంలో అధికారంలోకి వచ్చింది. తమిళనాడులోని ఒక ఊరు పేరు గుర్తుకు లేదు, 1800 సంవత్సరాల క్రితం నిర్మితమైనటువంటి గుడిని తాజాగా వక్ఫ్ 1991 చట్టం ప్రకారం గుడిని ఆ ఊర్లో ఉండేటువంటి అంతా వక్ఫ్ చట్టం కిందికి తీసుకొచ్చినటువంటి దరిద్రమైనటువంటి సంఘటన మనం చూడలేదా? ఒక గుడి వక్ఫ్ బోర్డు కిందికి ఎట్లొచ్చింది? సమాధానం చెప్పాల్సినటువంటిది ఉంది. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటిది ఉన్నది. రాజ్యసభలో ప్రైవేట్ బిల్లును పెట్టడం జరిగింది. వక్ఫ్ ఆస్తులు కోల్పోవాల్సి వస్తుంది అంటే మానసికంగా ఉద్రేకాలను పెంచి ఇది చేస్తున్నది కుహానా మేధావులారా, మేము లౌకికవాదులం అని చెప్పుకునేటువంటి కుహానా మేధావులారా, ఎవరు మతతత్వవాదులు, ఎవరిని బెదిరిస్తున్నారు, ఎవరు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు, మతం పేరు చెప్పి అనేటువంటి విషయం పైన చర్చ జరగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే బాబ్రీ మసీదును కోల్పోయాం అంటే ఈ ముస్లిం మేధావులకు సుప్రీంకోర్టు అంటే కూడా గౌరవం లేదు. సుప్రీంకోర్టు బాబ్రీ మసీదు కాదు, అది అయోధ్యకు సంబంధించినటువంటి రామాలయము. ఆ రామాలయముని బాబర్ అనేటోడు కూలగొట్టిండు, ఆ తర్వాత అక్కడ అయోధ్య మందిరం కట్టాల్సినటువంటిది అని సుప్రీంకోర్టు తీర్పిస్తే ఆ సుప్రీంకోర్టును కూడా వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు ఎవరంటే ఈ పాంప్లెట్ ఇచ్చినటువంటి మేధావుల సంఘము. మరి జ్ఞానవాపి మసీదుకు సంబంధించినట్టు కూడా జ్ఞానవాపి అంటేనే మసీదుకు సంబంధం లేదురా పిచ్చినా కొడకల్లారా. జ్ఞానవాపి అంటేనే మసీదుకు సంబంధం లేదు. జ్ఞానం అనేటువంటి దానికి సంబంధమే లేదు మసీదుకి. జ్ఞానవాపి అనేటువంటిదే అక్కడ ఉన్నటువంటి మంచి కాశీ విశ్వనాథ మందిరానికి సంబంధించింది. కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా రెచ్చగొడుతున్నది ఎవరు అనేటువంటి విషయాన్ని గమనించాలి. అంటే ఈ జ్ఞానవాపి మసీదు మీద కూడా సుప్రీంకోర్టే ఇచ్చింది, అలహాబాద్ హైకోర్టే తీర్పునిచ్చింది. ఆ తీర్పులను కూడా కోర్టు తీర్పులో కూడా మీకు గౌరవం లేదా అంటే రాజ్యాంగం ప్రకారం ఎవరుంటున్నారు, రాజ్యాంగ వ్యతిరేకంగా ఎవరుంటున్నారు అనేటువంటిది సామాన్య ప్రజలారా ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ముస్లిం సోదరులు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఇది ఒక్కదానికి నేను సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ముస్లిం సోదరులే కాదు, అందరు సోదరులు ఓటు హక్కును కాపాడాలి, ఓటు హక్కు వేసుకోవాలి. మీకు నచ్చినటువంటి అభ్యర్థికి వేసుకోవచ్చు. ఇట్లా పైన చెప్పిన 9 పాయింట్లు చెప్పి బెదిరించిన వాళ్ళకి మాత్రం ఓటేయకండి. స్వేచ్ఛగా మీకు నచ్చినటువంటి మీ ఏరియాలో ఉండేటువంటి మీకు అనుకూలంగా ఉండేటువంటి అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి పై అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని తెలియని వారికి తెలియజెప్పి జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయమని ముస్లిం సోదరులు సోదరిమణులను విన్నవించుకుంటున్నాము. అయ్యా, గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లేదంటే ఎన్నికల కమిషన్ దీన్ని సుమోటాగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్ దీన్ని సుమోటాగా తీసుకొని దీని వెనక ఉన్నటువంటి అజ్ఞాత శక్తులు ఏమిటి, వ్యక్తులు ఎవరు అనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? తెలుసుకోవాలి. వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి సమయం ఆసనమైంది. లేకపోతే ఇదే జరిగితే దేశంలో మతపరమైనటువంటి విభజన జరుగుతుంది. ఎన్నికల నిబంధనావళికి వ్యతిరేకంగా వేసినటువంటి ఈ కరపత్రం ఎవరు వేశారనేటువంటి దానిపైన పూర్తి స్థాయి విచారణ చేయాలి. విచారణ చేసి వాళ్ళకు కఠిన శిక్ష వేయకపోతే ఇట్లాంటి జాడ్యం పోతుంది అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దయచేసి గమనించాలి. ఆంధ్ర ముస్లింలైనా, తెలంగాణ ముస్లింలైనా, భారతదేశ ముస్లింలైనా దీనికి సంబంధించినటువంటి అంశంపైన మేధావులారా ముఖ్యంగా ఈ సమాజానికి ఈ సమాజేతరమైనటువంటి మిగిలిన సమాజం ఈ పాంప్లెట్ని చూసుకొని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటుందని నేను ఆశిస్తున్నాను.